హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వికేఆర్ వరల్డ్ తెలుగు. ఈ మూవీ 2022లో వచ్చింది. మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే మనకి ఏలియన్స్ గురించి ఒక విషయాన్ని చెప్తారు. ఏలియన్స్ లో ఎవరైనా నేరస్తులు ఉంటే వాళ్ళని మన భూమిపై ఉన్న మనుషుల్లో వచ్చి బంధిస్తారు. ఎప్పుడైతే మనుషులు చనిపోతారో వాళ్ళతో పాటు ఆ ఏలియన్స్ కూడా చనిపోతాయి. ఇలా ఏలియన్స్ కి శిక్ష విధిస్తారు. ఈ సంవత్సరం 1380 AD ఇప్పుడే మనకి ఒక లేడీ గాల్లో తేలాడుతూ కనిపిస్తుంది. నిజానికి తన బాడీలో ఏలియన్ ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది సైనికులు వచ్చి ఆ లేడీపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తుంటారు. కానీ ఆ లేడీ చుట్టూ కవచం లాంటిది వచ్చి వీళ్ళు ఎన్ని బాణాలు వేసినా ఒక్కటి కూడా తనకి తగలవు. అప్పుడే ఆ లేడీ బాడీ నుంచి ఏలియన్ బయటికి వస్తుంది. ఆ ఏలియన్ ఆ సైనికులపై అటాక్ చేసి అందరినీ చంపుతూ ఉంటుంది. కానీ ఏలియన్ ఈ వాతావరణంలో మనిషి బాడీని వదిలి బయటికి వచ్చి ఎక్కువసేపు ప్రాణాలతో ఉండదు. అలా అది మళ్ళీ తిరిగి ఆ లేడీ బాడీలోకి వెళ్తూ ఉంటే సడన్ గా అక్కడే ఒక పోర్టల్ లాంటిది ఓపెన్ అయ్యి ఒక కారు అందులోంచి బయటికి వస్తుంది. ఈ కార్ లో ఉన్నది ఒక రోబోట్ అయి ఉంటుంది. ఈ రోబోట్ ని ఏలియన్స్ ఫ్యూచర్ నుంచి పంపించి ఉంటాయి. ఈ రోబోట్ పేరు గాడ్. ఈ గాడ్ తో పాటు ఇంకో మినీ రోబోట్ కూడా ఉంటుంది. అప్పుడే గాడ్ ఆ లేడీ బాడీ నుంచి బయటకు వచ్చిన ఏలియన్ పై అటాక్ చేస్తాడు. కానీ ఆ ఏలియన్ గాడ్ నుంచి తప్పించుకొని ఆ లేడీ బాడీలోకి మళ్ళీ వెళ్తుంది. కానీ గాడ్ చాలా పవర్ఫుల్. వెంటనే ఆ రోబోట్ ని తన వైపు లాగేసుకొని బంధిస్తాడు. ఆ ఏలియన్ ఆ లేడీ బాడీ నుంచి బయటికి రాగానే ఆ లేడీ చనిపోతూ ఉంటుంది. అప్పుడే గాడ్ వెళ్లి తనని పట్టుకుంటాడు. అప్పుడే ఆ లేడీ అంటుంది, నేను చనిపోతే చనిపోయాను, కానీ నా కూతురిని మాత్రం కాపాడండి, తను చిన్నపిల్ల, తను ప్రాణాలతో ఉండాలి అంటుంది. అలా చెప్పి ఆ లేడీ చనిపోతుంది. అంతలో అక్కడే ఉన్న ఆ లేడీ కూతురుపై ఒక సైనికుడు అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ బాణాన్ని పట్టుకుంటాడు. నిజానికి ఈ వ్యక్తి ఎవరో కాదు, గాడ్ రోబోట్ పక్కన ఉన్న ఆ మినీ డివైజే ఒక మనిషి రూపాన్ని తీసుకుంటుంది. ఆ పాపని కాపాడిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఆ పాపని తీసుకొని తిరిగి పోర్టల్ ద్వారా 2012కి వచ్చేస్తారు. తర్వాత గాడ్ తన రూమ్ లో ఉన్న ఒక ప్లేస్ కు వచ్చి ఆ ప్లేస్ ని ఓపెన్ చేసి అందులో తను తీసుకువచ్చిన ఏలియన్ ని బంధిస్తాడు. ఇంతవరకు తను మొత్తం 7 ఏలియన్స్ ని బంధించి ఉంటాడు ఈ ప్లేస్ లో. తర్వాత గాడ్ బయటికి రాగానే చిన్నపిల్ల ఏడుపులు వినిపిస్తాయి. వెంటనే ఏంటని చూస్తే ఇందాక ఆ డివైస్ మనిషి రూపాన్ని తీసుకుంది కదా, తను ఆ పాపను కూడా వాళ్ళతో పాటు 2012కి తీసుకువచ్చి ఉంటాడు. గాడ్ మాత్రం చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావురా జఫా అని తన తిడుతూ ఉంటాడు. అప్పుడు తను మాత్రం నేను మనుషుల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అందుకే ఈ పాపని నేనే పెంచుతాను అంటాడు. తర్వాత మనకి ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. తను మాయలు మంత్రాలు చేస్తూ బతుకుతూ ఉంటాడు. అలాగే తనతో మాయల్ని సృష్టించగల 2 పిల్లులు కూడా ఉంటాయి. అప్పుడే అతనికి తెలుస్తుంది క్రిస్టల్ రూపంలో ఉన్న ఒక కత్తి ఉంది, దానిపై చాలా బహుమతి ఉంది, దాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలి అనుకుంటాడు. అలాగే తనకి అనిపిస్తుంది ఈ కత్తిని ఎప్పుడో నేను చూశాను అని, కానీ ఎంత గుర్తు చేసుకున్నా అస్సలు తనకి గుర్తుకు రాదు. అప్పుడే తను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి ద్వారా తనకి తెలుస్తుంది ఆ కత్తి మొదటిసారిగా ఒక చేపలు పట్టే వ్యక్తికి దొరికింది. ఆ కత్తి పైన క్రిస్టల్ మెరుస్తూ ఉండడంతో ఆ వ్యక్తి ఆ కత్తిపై ఉన్న క్రిస్టల్ ని తీయడం కోసం తీసుకువెళ్లాడు. కానీ ఎంత ప్రయత్నించినా దాన్ని తీయలేకపోయాడు. దాంతో ఆ కత్తిని ఒక సైనికుడు కొనుక్కున్నాడు. ఇక అంతవరకే నాకు తెలుసు అంటాడు. ఇతని పేరు లీ. వెంటనే లీ ఆ కత్తి తీసుకున్న సైనికుడిని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా తను అక్కడికి రాగానే అక్కడ ఆల్రెడీ ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. ఈ వ్యక్తి ఫ్యూచర్ నుంచి వచ్చి ఉంటాడు. ఎందుకంటే తన అవతారం చూస్తే ఈజీగా ఎవరికైనా తెలిసిపోతుంది. అప్పుడే ఆ ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తి ఆ సైనికుడిని అడుగుతాడు, ఆ కత్తి నాది, నా కత్తి నాకు ఇచ్చేయి అంటాడు. కానీ ఆ సైనికుడు మాత్రం కత్తిని ఇవ్వకుండా ఎదురు తిరుగుతాడు. దాంతో ఫ్యూచర్ మ్యాన్ కి పిచ్చ కోపం వస్తుంది. అతని లోపల నుంచి ఏలియన్ బయటికి వచ్చి ఆ సైనికుడిపై అటాక్ చేస్తుంది. అలా ఏలియన్ బయటికి వచ్చి ఆ సైనికుడిని చంపేస్తూ ఉంటుంది. దాంతో ఆ సైనికుడు ఆ కత్తి ఆ ఫ్యూచర్ మ్యాన్ కి దొరకకుండా బయటికి విసిరేస్తాడు. కానీ అప్పటికే ఆ సైనికుడు చనిపోతాడు. లీ అక్కడికి వచ్చి ఆ సైనికుడిని చూస్తాడు. కానీ అప్పటికే ఆ సైనికుడు చనిపోయాడు. అలాగే ఆ కత్తిని తీసుకోవడం కోసం ఫ్యూచర్ మ్యాన్ కూడా వెళ్లి ఉంటాడు. అప్పుడే కింద పడ్డ ఆ కత్తిని ఇంతకు ముందు లీతో మాట్లాడిన వ్యక్తి ఆ కత్తిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ ఫ్యూచర్ మ్యాన్ తనని చూసి తనని పట్టుకోవడం కోసం వెంట పడతాడు. అప్పుడే లీ కూడా ఫ్యూచర్ మ్యాన్ వెనక వెళ్తూ
తనని ఆపడం కోసం తన మ్యాజిక్ ని ఉపయోగిస్తాడు. అలా ఫ్యూచర్ మ్యాన్ కి లీకి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ మ్యాన్ లీని పిచ్చా కొట్టుడు కొడతాడు. తర్వాత లీకి ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి అదేంటో చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే వీళ్ళని ఎవరో ఒక లేడీ గమనిస్తున్నట్టు వీళ్ళు చూస్తారు. కానీ అప్పుడే ఆ లేడీ అక్కడి నుంచి పారిపోతుంది. అసలు అది షిప్ అని కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు 1390 ADలో బతుకుతున్నారు కాబట్టి. అందుకే దాన్ని విచిత్రంగా చూస్తుంటారు. అలాగే ఇందాక పరిగెత్తిన లేడీ ఎవరని కూడా ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత మనకి ప్రజెంట్ టైం ని చూపిస్తారు. ఈ టైంలో రోబోట్ ఇంకా గాడ్ తీసుకువచ్చిన అమ్మాయికి 10 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ఆ అమ్మాయిని రోబోట్ చాలా బాగా చూసుకుంటుంది. అలాగే ఆ అమ్మాయికి కూడా తెలుస్తుంది మా నాన్న ఒక రోబోట్ అయినా సరే నేనంటే తనకి చాలా ఇష్టం అనుకుంటుంది. అలాగే తన గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని తన ఫోన్ ని ఆన్ చేసి కార్లోనే పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం మాట్లాడుకునేది మొత్తం తను వినాలి అని. అలా ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత గాడ్ రోబోట్ తో మాట్లాడుతుంటాడు. మనం ఇప్పుడు కొత్తగా ఇంకో ఏలియన్ ని పట్టుకోవాలి. అది చాలా శక్తివంతమైంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాప కార్ దగ్గరికి వచ్చి తన ఫోన్ ని తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆ ఫోన్ తీసుకుంటున్నప్పుడే అక్కడే ఉన్న ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. నిజానికి ఈ బాక్స్ లోనే గాడ్ మొత్తం ఏలియన్స్ ని బంధించి ఉంటాడు. అలా విచిత్రంగా ఆ పాప ఆ బాక్స్ ని చూస్తూ ఉంటుంది. అలా తను ఆ బాక్స్ ని పట్టుకునే లోపే అంతలో అక్కడికి రోబోట్ వచ్చి మనిషిలా మారి ఆ బాక్స్ ని పట్టుకోకుండా ఆ పాపని ఆపుతాడు. అలాగే తనకి అన్ని విషయాలు చెప్తాడు. మేము ఎలా ఏలియన్స్ కి శిక్ష విధించడం కోసం మనిషి లోపల బంధిస్తాము అని, అలాగే తనని గతం నుంచి తీసుకువచ్చామని కూడా చెప్తాడు. తర్వాత మార్నింగ్ గాడ్ ఇంకా తన రోబోట్ ఇద్దరు కలిసి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న మాట్లాడుకున్నారు కదా ఒక ఏలియన్ ని పట్టుకోవడం కోసం. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని ఫాలో చేస్తూ ఆ పాప కూడా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం తను వినింది కాబట్టి. వాళ్ళకంటే ముందే ఆ పాప అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న మొత్తం ప్లేస్ ని వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఆకాశంలో ఒక ఏలియన్ షిప్ కనిపిస్తుంది. ఆ షిప్ లో నుంచి ఒక ఏలియన్ ని బయటకు విసురుతారు. అది డైరెక్ట్ గా ఈ పాప ఉన్న ప్లేస్ లో పడిపోయి ఒక క్రిస్టల్ రూపంలో నుంచి గోల్డెన్ ఎగ్ గా మారుతుంది. అందరూ చూస్తూ ఉండగానే ఆ ఎగ్ సడన్ గా ఓపెన్ అయ్యి అందులో నుంచి చాలా టెంటికల్స్ వచ్చి అక్కడ ఉన్న అందరిపై అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక్కడే ఆ పాప కూడా ఉంటుంది. కానీ ఆ పాప దాని కంట పడకుండా ఒక ప్లేస్ లో వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే గాడ్ కూడా అక్కడికి వస్తాడు. తను యాన్ని చూసేస్తాడు. తన కూతురు అక్కడే ఉన్న సంగతి తనకు తెలుస్తుంది. అయినా సరే తన పని పూర్తి చేయాలని అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ టెంటికల్స్ అక్కడ ఉన్న మొత్తం 107 మందిని పట్టుకొని వాళ్ళ లోపలికి ఏలియన్స్ ని వదిలేసి అక్కడ నుంచి ఆ గోల్డెన్ ఎగ్ మాయమవుతుంది. అసలు అక్కడ ఏం జరిగిందో అక్కడ ఉన్న ఎవ్వరికి ఏమీ తెలీదు. తర్వాత మళ్ళీ స్టోరీ 1390 ADకి వస్తుంది. ఇక్కడే మనకి లీ కనిపిస్తాడు. అప్పుడే లీ తన వాళ్ళని తీసుకుని ఒక టెంపుల్ దగ్గరికి వస్తాడు. ఇక్కడే ఆ టెంపుల్ రక్షకుడు కూడా ఉంటాడు. తనకంటే ముందు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఈ టెంపుల్ లోపలికి వచ్చి తన దగ్గర ఉన్న వస్తువుని కొనుక్కోమని అంటారు. కానీ ఆ రక్షకుడు మాత్రం ఇక నుంచి వెంటనే దుబ్బేయండి, నాకు ఆ క్రిస్టల్ ఉన్న కత్తిని తీసుకువస్తేనే ఇక్కడికి రండి, అంతవరకు ఇక్కడికి రాకండి అంటాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆ క్రిస్టల్ ఉన్న కత్తి ఎవరి దగ్గర ఉందో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఒక మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఆ వ్యక్తిని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. వెంటనే కంట్రోల్లోకి వచ్చిన ఆ వ్యక్తితో ఆ కత్తిని తీసుకురమ్మని అంటారు. అలా ఆ వ్యక్తి కత్తిని తీసుకువస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక లేడీ వస్తుంది. ఆ లేడీ ఆ వ్యక్తికి గన్ గురిపెట్టి ఆ కత్తిని తీసుకొని అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. కానీ ఆ టెంపుల్ రక్షకుడు వెంటనే అక్కడికి వచ్చి ఆ లేడీపై అటాక్ చేస్తాడు. అలా ఆ రక్షకుడు ఆ అమ్మాయిపై అటాక్ చేసి తనని స్పృహ తప్పేలా చేసి ఆ కత్తిని తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ టైం కి వస్తుంది. ఇప్పుడు ఆ పాపకి కూడా మొత్తం నిజం తెలిసిపోయింది కాబట్టి గాడ్ ఇంకా రోబోట్ ఇద్దరు కలిసి మొత్తం నిజాన్ని పాపకి చెప్పేస్తారు. ఇక్కడ ఏలియన్స్ మంచివి ఉంటాయి, ఇంకా చెడ్డవి కూడా ఉంటాయి. అవి ఎలాంటివంటే మనుషుల్ని ప్రాణాలు తీసి కూడా అవి ప్రాణాలతో ఉండాలనుకుంటాయి. అందుకే వేరే వేరే మనుషుల్ని చేంజ్ అవుతూ ఉంటాయి. మేము ఆ చెడు ఏలియన్స్ ని పట్టుకొని బంధిస్తుంటాము అంటారు. తర్వాత మనకి ఒక స్పేస్ షిప్ భూమిపైకి వస్తూ కనిపిస్తుంది. ఈ స్పేస్ షిప్ లో ఒక భయంకరమైన ఏలియన్
ఏలియన్ ఉంటుంది. అది మనుషుల బాడీలో బంధించి ఉన్న ఏలియన్స్ మొత్తం విడిపించడం కోసం భూమిపైకి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఉండే ఫైట్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అనేటట్టు ఉంటుంది. అందుకే తప్పకుండా ఈ మూవీ ఈ ఫైట్స్ కోసమైనా చూడాల్సిందే. అప్పుడే గాడ్ ఇంకా రోబోట్ ఇద్దరు ఆ ఏలియన్ ని ఆపడం కోసం అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే ఆ పాప యాన్ మాత్రం వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు మాత్రం వెళ్లాల్సిందే అని చెప్తారు. దాంతో యాన్ అయితే నేను కూడా మీ వెంట వస్తాను అంటుంది. ఇక తనని కాదనలేక తనని కూడా వాళ్ళ వెంట తీసుకొని వెళ్తారు. ఇప్పుడు భూమిపైకి వచ్చిన స్పేస్ షిప్ లో ఒక రెడ్ కలర్ లో ఉన్న ఏలియన్ బయటికి వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. అలా ఆ ఏలియన్ ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. ఈ పోలీస్ ఆఫీసర్ లో కూడా ఒక ఏలియన్ ఉంటుంది. నిజానికి మనిషి లోపల ఉన్న ఏలియన్ ని బయటికి తీయడం కోసం ఒక కీ లాంటిది కావాలి. అంటే ఇందాక మనం చూసిన క్రిస్టల్ కత్తే ఈ కీ అన్నమాట. అది ఉంటేనే ఏలియన్స్ ని బయటికి తీయగలరు. ఈ ప్రెజెంట్ టైంలో ఆ కీ గాడ్ దగ్గర ఉంటుంది. అప్పుడే గాడ్ అక్కడికి వస్తాడు. అలా రెడ్ ఏలియన్ కి గాడ్ కి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అలా ఈ బీభత్సమైన ఫైట్ లో ఆ రెడ్ ఏలియన్ ఎలాగోలా చేసి గాడ్ దగ్గర ఉన్న ఆ కీని తను లాగేసుకుంటుంది. అలా ఆ కీ తీసుకున్న తర్వాత వెంటనే ఆ రెడ్ ఏలియన్ ఇంతకు ముందు చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి బయలుదేరుతుంది. తన లోపల ఉన్న ఏలియన్ ని బయటకి విడిపించడం కోసం. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం తన ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం కార్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడే ఆ రెడ్ ఏలియన్ తన స్పేస్ షిప్ తో ఆ పోలీస్ మ్యాన్ ని పట్టుకోవడం కోసం వెంట పడుతుంది. అలాగే గాడ్ కూడా తన స్పేస్ షిప్ తో ఆ ఏలియన్ ని పట్టుకొని ఆ క్రిస్టల్ ఉన్న కత్తిని దక్కించుకోవడం కోసం ట్రై చేస్తుంటాడు. అలా ఇద్దరు ఒకరి స్పేస్ షిప్ పై ఒకరు అటాక్ చేసుకుంటారు. కానీ రెడ్ ఏలియన్ అటాక్ వల్ల గాడ్ స్పేస్ షిప్ కు డ్యామేజ్ అయ్యి సముద్రంలో క్రాష్ అవుతుంది. ఆ తర్వాత రెడ్ ఏలియన్ ప్రతి దాన్ని నాశనం చేస్తూ ఆ పోలీస్ మ్యాన్ దగ్గరికి వెళ్లి తనపై అటాక్ చేసి తన లోపల ఉన్న ఏలియన్ ని బయటికి తీస్తాడు. అప్పుడే మళ్ళీ గాడ్ కూడా అక్కడికి వస్తాడు. తిరిగి దాన్ని మళ్ళీ బంధించడానికి ట్రై చేస్తాడు. కానీ తను అలా చేయడానికి ముందే రెడ్ ఏలియన్ తనపై అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఏలియన్ ని విడిపించిన తర్వాత రెడ్ ఏలియన్ వచ్చిన పని అయిపోతుంది. దాంతో తను గాడ్ ని పట్టుకుని తనకి తానుగా బ్లాస్ట్ చేసుకుంటుంది. ఈ బ్లాస్ట్ లో రెడ్ ఏలియన్ చనిపోతుంది. కానీ గాడ్ మాత్రం చాలా గాయపడతాడు. ఇప్పుడు తన పవర్ పూర్తిగా తగ్గిపోతుంది. తను పైకి లేవలేకపోతాడు. అప్పుడే రోబోట్ అక్కడికి వచ్చి తన ఎనర్జీని గాడ్ కి ఇచ్చి తనని మేల్కొల్పుతుంది. కాకపోతే రోబోట్ కి ఎనర్జీ తగ్గిపోతుంది. తర్వాత ఇక్కడ పోలీస్ మ్యాన్ లో నుంచి బయటకు వచ్చిన ఏలియన్ కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అనే ఏలియన్ అయి ఉంటుంది. అది వెంటనే స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ఏలియన్ చుట్టూ రెడ్ కలర్ లో బాల్స్ లాంటివి ఉంటాయి. ఈ బాల్స్ సహాయంతోనే ఈ భూమి పైన అది సర్వైవ్ అవ్వాలి అనుకుంటుంది. అలాగే తన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే తనతో పాటు ఉన్న ఏలియన్స్ మొత్తాన్ని భూమిపై మనుషుల్లో బంధించి ఉంటారు. ఇప్పుడు అన్ని ఏలియన్స్ ని విడిపించి తనకి తానుగా ఒక ఆర్మీని సృష్టించుకోవాలి అనుకుంటాడు. అలా ఏలియన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ గాడ్ అక్కడికి వచ్చి ఏలియన్ పై అటాక్ చేస్తాడు. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే గాడ్ ఆ ఏలియన్ పై అటాక్ చేసి ఆ స్పేస్ షిప్ నుంచి బయటకి విసిరేస్తాడు. ఆ ఏలియన్ తో పాటు 2 రెడ్ కలర్ లో ఉన్న బాల్స్ కూడా బయటికి వచ్చి ఉంటాయి. ఈ ఏలియన్ ఈ భూమి వాతావరణంపై బయట ఎక్కువ టైము బతకలేదు. అందుకే తను చుట్టూ ఉన్న ఎవరైనా మనుషుల లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆ పాప యాన్ అక్కడే ఉంటుంది. వెంటనే ఆ ఏలియన్ యాన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే రోబోట్ అక్కడికి వచ్చి ఆ ఏలియన్ పై అటాక్ చేయగానే అది తిరిగి మళ్ళీ ఆ పోలీస్ మ్యాన్ లోపలికే వెళ్ళిపోతుంది. అలా పోలీస్ మ్యాన్ లోపలికి వెళ్ళిన తర్వాత తన బాడీలోంచి ఒక పెద్ద టెంటికల్ ని బయటికి తీసి తనతో పాటు స్పేస్ షిప్ లో నుంచి బయటకు వచ్చిన ఆ రెడ్ కలర్ బాల్స్ ని పగలగొడతాడు. ఆ బాల్ పగిలిపోగానే మొత్తం అందులో నుంచి విషంతో నిండిన గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో వాళ్ళు అప్పుడే చనిపోతుంటారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ లోపల ఏలియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ గ్యాస్ తగలగానే లోపల ఉన్న ఏలియన్స్ మెలుకుంటూ ఉంటాయి. అప్పుడే గాడ్ యాన్ని ఇక నుంచి దూరంగా తీసుకువెళ్ళమని రోబోట్ కి చెప్తాడు. రోబోట్ వెంటనే యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోబోట్ యాన్ని తీసుకువెళ్తూ తనతో అంటాడు, గాడ్ ఇప్పుడు చాలా వీక్ అయిపోయాడు. ఈ టైంలో తను ప్రాణాలతో బయట పడతాడని కూడా నేను అనుకోవట్లేదు అంటాడు. అది విని యాన్ చాలా బాధపడుతుంది. ఎందుకంటే గాడ్ అంటే తనకి చాలా ఇష్టం. తన తండ్రే అనుకుంటుంది కాబట్టి. అప్పుడే రోబోట్ తో అంటుంది, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే నేను నీతో పాటు వచ్చేదాన్ని కాదు. నేను అక్కడే ఉండేదాన్ని. నన్ను వెంటనే వెనక్కి తీసుకువెళ్ళు అంటుంది. దాంతో తను వినకపోవడంతో రోబోట్ చేసేదేం లేక తిరిగి మళ్ళీ గాడ్ దగ్గరికి తనని తీసుకువెళ్తుంటాడు. అలా రోబోట్
అక్కడికి రాగానే అక్కడే ఉన్న గార్డ్ తనతో అంటాడు, మనం ఇప్పుడు వాళ్ళని అంతం చేయాలంటే ఈ స్పేస్ షిప్ లో ఉన్న రెడ్ లైట్ పై అటాక్ చేయాలి, దాన్ని కూడా క్రిస్టల్ ఉన్న కత్తితోనే అటాక్ చేయాలి అంటాడు. అప్పుడే గార్డ్ కి తెలుస్తుంది రోబోట్ అక్కడికి వచ్చాడు అని. అందుకే తన దగ్గర ఉన్న ఆ కీని బయటికి విసురుతాడు. వెంటనే రోబోట్ దాన్ని పట్టుకొని ఆ రెడ్ లైట్ పై అటాక్ చేయడానికి వెళ్తే అంతలో అక్కడికి ఇంకో ఏలియన్ వచ్చి రోబోట్ పై అటాక్ చేస్తుంది. దాంతో రోబోట్ దూరంగా వెళ్లి పడిపోతాడు. ఇప్పుడు ఆ ఏలియన్ అయితే అంతం చేయలేరు, కానీ ఆ క్రిస్టల్ ఉన్న కీ మాత్రం వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి గార్డ్ ఇంకా రోబోట్ ఆ పాప ముగ్గురు కలిసి అక్కడి నుంచి ఆ కీని తీసుకొని పారిపోతుంటారు. అలా పారిపోతున్నప్పుడు వెనక ఏలియన్స్ కూడా పడతాయి. అయినా సరే వాటి నుంచి తప్పించుకొని ఒక పోర్టల్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ వెనకే ఆ పోలీస్ మ్యాన్ లో ఉన్న ఏలియన్ కూడా వచ్చి ఉంటుంది. వెంటనే ఆ ఏలియన్ గార్డ్ పై అటాక్ చేసి తనని చంపుతూ ఉంటుంది. ఆ టైంలోనే కార్ లోపల ఉన్న యాన్ గన్ తీసి ఆ పోలీస్ మ్యాన్ ని షూట్ చేస్తుంది. కానీ అప్పుడే ఆ ఏలియన్ కారు పై అటాక్ చేయగానే కార్ లో ఉన్న యాన్ కూడా కార్ తో సహా నీళ్ళలోకి పడిపోతుంది. తనతో పాటే ఆ క్రిస్టల్ కీ కూడా ఉంటుంది. కానీ నీళ్ళలో పడిన తర్వాత ఆ కీ తన చేతుల నుంచి జారిపోతుంది. దాన్ని పట్టుకోవడానికి తను చాలా ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు ఆ క్రిస్టల్ ఉన్న కీ దొరికితేనే ఎక్కడికైనా వెళ్ళగలరు. కాకపోతే ఇప్పుడు ఆ క్రిస్టల్ యాన్ చేతిలో కూడా లేదు కాబట్టి వీళ్ళు ఇక్కడే ఇరుక్కుపోతారు. ఇది ఏ సంవత్సరం అంటే 1380 AD అయి ఉంటుంది. ఈ కథ స్టార్ట్ అయ్యింది ఇక్కడే, అంటే యాన్ పుట్టిన సంవత్సరం ఇదే అన్నమాట. తర్వాత కొంతసేపటికి యాన్ కళ్ళు తెరిచేసరికి తను బీచ్ లోపల ఉంటుంది. తనని ఒక కుర్రాడు కాపాడి ఉంటాడు. ఈ కుర్రాడు ఎవరో కాదు, ఆ మాయగాడు లీనే అయి ఉంటాడు. అలా అప్పటి నుంచి తన పేరు మార్చుకొని ఇదే సంవత్సరంలో ఉంటూ ఉంటుంది యాన్. అలాగే తను పెద్ద అవుతుంది. ఇప్పుడు తనకి ఆ కీ దొరుకుతుంది. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర నుంచి ఆ కీని లాక్కొని అక్కడి నుంచి పారిపోతుంటుంది. కానీ టెంపుల్లో ఉండే రక్షకుడు వచ్చి యాన్ పై అటాక్ చేసి తను ఆ క్రిస్టల్ ఉన్న కీని సొంతం చేసుకుంటాడు. తర్వాత యాన్ మళ్ళీ ఆ రక్షకుడు దగ్గరికి వెళ్లి తను ఫ్యూచర్ నుంచి తీసుకువచ్చిన గన్ సహాయంతో వాళ్ళపై అటాక్ చేసి ఆ క్రిస్టల్ ఉన్న కీని మళ్ళీ తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ రక్షకుడికి సంబంధించిన సైనికుడు మళ్ళీ యాన్ వెంట పడతాడు. యాన్ కి వాడికి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లోనే ఆ వ్యక్తి లోపల నుంచి ఏలియన్ బయటికి వచ్చి యాన్ పై అటాక్ చేస్తుంది. తన టెంటికల్ సహాయంతో యాన్ చేతిలో ఉన్న గన్ ని పట్టుకొని తన చేత్తోనే తనని షూట్ చేసుకునేలా చేస్తూ ఉంటుంది. అదే టైంలో లీ అక్కడికి వస్తాడు. చిన్నప్పుడు లీనే యాన్ ని కాపాడింది. అలా లీ తన మ్యాజిక్ ని ఉపయోగించి ఆ ఏలియన్ కి సంబంధించిన టెంటికల్ ని కట్ చేస్తాడు. అలా ఏలియన్ ని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా వస్తారు. వాళ్ళు కూడా ఏలియన్ పై అటాక్ చేస్తారు. ఇంతవరకు వీళ్ళు ఆ టెంపుల్ రక్షకుని కూడా ఒక చోట బంధించి ఉంచుతారు. కానీ తను కూడా బయటికి వచ్చేస్తాడు. తన లోపల ఒక భయంకరమైన ఏలియన్ ఉంటుంది. అప్పుడే ఆ ఏలియన్ లీని చంపడం కోసం ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడే యాన్ చూసి గన్తో ఆ ఏలియన్ ని షూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఏలియన్ మళ్ళీ యాన్ వెంట పడుతూ ఉంటుంది. కానీ లీ అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో ఆ ఏలియన్ ని రెండుగా నరికేస్తాడు. అలా అది అక్కడే చనిపోతుంది. చనిపోతున్నప్పుడు ఆ ఏలియన్ లీతో ఒక మాట చెప్తుంది, మా ఏలియన్స్ అందరికి లీడర్ అయిన ఏలియన్ నీ లోపలే ఉన్నాడు అని. ఆ మాట విని లీకి ఏమీ అర్థం కాదు. తన తల పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి 1380 AD ని చూపిస్తారు. ఏ టైంలో అయితే యాన్ గాడ్ వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చారో ఆ టైం ని చూపిస్తారు. అప్పుడే యాన్ గన్ తీసుకుని ఆ పోలీస్ మ్యాన్ లో ఉన్న ఏలియన్ ని షూట్ చేస్తుంది. కానీ అతను చనిపోతున్నప్పుడు ఆ ఏలియన్ తన లోపల సర్వైవ్ అవ్వలేదు. అందుకే తను ఇంకో బాడీని వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో చిన్నతనంలో ఉన్న లీ తనకి కనిపిస్తాడు. వెంటనే పోలీస్ మ్యాన్ లో ఉన్న ఏలియన్ లీ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటి వరకు లీకి ఆ విషయం తెలీదు. ఇప్పుడు లీకి ఈ విషయం తెలిసింది. మరి తర్వాత కథ ఎటు వెళ్తుంది, ఆ ఏలియన్స్ ఏమవుతాయి, గాడ్ ఇంకా ఆ రోబోట్ ఎటు వెళ్లారు అనేది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.